Manifestation is not magic. To be at knowing, to manifest. You just have to be at believing. And that manifesting a change in our reality is మేనిఫెస్టేషన్. మనం ఈ వర్డ్ ని చాలా చోట్ల వినే ఉంటాం. మనం ప్రతిరోజు ఐ వాంట్ దిస్ కార్, ఐ వాంట్ దిస్ హౌస్, ఐ వాంట్ దిస్ జాబ్ అని అనుకుంటూనే ఉంటాం కదా. కొన్నిసార్లు అది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. కానీ ఈ మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్ ప్రపంచం మొత్తం 2020 తర్వాత, అంటే కోవిడ్ తర్వాత, ఆ సీక్రెట్ అనే బుక్ వల్ల సోషల్ మీడియా మొత్తం పెద్ద ట్రెండ్ అయిపోయింది. కానీ మన క్వశ్చన్ ఏంటంటే, ఇది రియల్ గా పనిచేస్తుందా లేదా మన బ్రెయిన్ ని ఫూల్ చేస్తుందా? ఈ వీడియోలో మేనిఫెస్టేషన్ వెనుకున్న రియల్ సైన్స్, సైకాలజీ, హిస్టరీ అండ్ ట్రూత్ ని అన్నిటిని కవర్ చేద్దాం. ద సీక్రెట్ అనే బుక్ నుంచి డీప్ గా వెళ్దాం. సింపుల్ గా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అంటే మనం దేని గురించి అయితే కన్సిస్టెంట్ గా ఆలోచించడం, ఫీల్ అవ్వటం, దాని మీద యాక్షన్ తీసుకోవటం అండ్ అది రియాలిటీలో జరుగుతుందని బిలీఫ్ అవ్వటం. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక బిగ్గర్ ఫిలాసఫీ 1800s నుంచి ఉంది. న్యూ థాట్ మూవ్మెంట్ అనే ఒక స్పిరిచువల్ మూవ్మెంట్ అమెరికాలో స్టార్ట్ అయింది. తర్వాత 2006 లో ద సీక్రెట్ అనే బుక్ రిలీజ్ అయ్యాక ఇది ప్రపంచం మొత్తం వైరల్ అయింది. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది కేవలం బిలీఫ్ మాత్రమే కాదు. దీని వెనక యాక్చువల్ సైకాలజీ అండ్ బ్రెయిన్ సైన్స్ కూడా ఉంది. RAS. మన బ్రెయిన్ లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది. దాని పేరు రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది మన బ్రెయిన్ స్టీమ్ దగ్గర ఉంటుంది. ఈ RAS పని ఏంటంటే, ప్రతి సెకండ్ మన బ్రెయిన్ కి మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సౌండ్స్ ద్వారా, సైట్స్ ద్వారా, ఫీలింగ్స్ ద్వారా వస్తూనే ఉంటాయి. కానీ బ్రెయిన్ అన్ని ప్రాసెస్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఓవర్లోడ్ అవుతుంది. సో RAS ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ అని అనుకున్న ఇన్ఫర్మేషన్ ని మాత్రమే హైలైట్ చేసి మిగతావి డిలీట్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనం కొత్త కార్ కొనాలనుకున్నప్పుడు ఆ కార్ రోడ్డు మీద కనపడుతుంది. ఆ కార్ గురించే మనం ప్రతిసారి ఆలోచిస్తాం కాబట్టి మన RAS ఆ కార్ ని ఇంపార్టెంట్ అని మార్క్ చేసి మన అటెన్షన్ ని దాని వైపే తీసుకెళ్తుంది. ఇది మేనిఫెస్టేషన్ వెనుకున్న ఫస్ట్ రియల్ సైన్స్. మనం దేని గురించి అయితే కన్సిస్టెంట్ గా ఆలోచిస్తే మన RAS ఫిల్టర్ ఆ ఆపర్చునిటీస్ ని మన కోసం హైలైట్ చేస్తుంది. యూనివర్స్ మ్యాజిక్ చేయలేదు, మన ఓన్ బ్రెయిన్ మన అటెన్షన్ ని రీడైరెక్ట్ చేస్తుంది. మనం ఏదైనా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే ఆ బిలీఫ్ ని, బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది. బిలీఫ్ ట్రూ ఎలా చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు మీ గురించి నేను ఒక కాన్ఫిడెన్స్ స్పీకర్ ని అని బిలీఫ్ అయితే మీరు కాన్ఫిడెంట్ గా నిలబడతారు. ఐ కాంటాక్ట్ పెరుగుతుంది. క్లియర్ వాయిస్ లో మాట్లాడతారు. ఈ చేంజెస్ వల్ల జనాలు నిజంగా మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్ పర్సన్ లాగా చూస్తారు. రిజల్ట్, బిలీఫ్ రియాలిటీ అయింది. మనం నమ్మింది రియాలిటీలోకి వచ్చింది. ఇది మ్యాజిక్ కాదు, ఇది బిహేవియర్ సైకాలజీ. మైండ్ ఒక డైరెక్షన్ లో సెట్ అయితే బాడీ కూడా అదే యాక్షన్స్ ని ఫాలో అవుతుంది. దీంతో పాటు ప్లాస్బో ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది. దీని గురించి మీరు ముందే వినుంటారు. మెడిసిన్ ఫీల్డ్ లో ప్రూవ్ అయింది. ఒక పేషెంట్ కి ఫేక్ మెడిసిన్ ఇచ్చి రియల్ మెడిసిన్ అని చెప్తే కొన్నిసార్లు నిజంగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎందుకంటే బ్రెయిన్ హీలింగ్ అనే ఒక బిలీఫ్ క్రియేట్ చేసింది. సేమ్ ప్రిన్సిపల్ మేనిఫెస్టేషన్ లో కూడా. బిలీఫ్ ఇట్ సెల్ఫ్ ఒక పవర్ఫుల్ సైకాలజీ టూల్. మేనిఫెస్టేషన్ కి చాలా సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ కి ప్రీ రివ్యూడ్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇది బిలీఫ్ సిస్టమ్, కానీ హార్డ్ సైన్స్ కాదు. ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు మాత్రమే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందని చెప్తారు. ఎవరైతే ట్రై చేసి ఫెయిల్ అవుతారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. సో మనకి సక్సెస్ స్టోరీస్ మాత్రమే వినిపిస్తాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ కనిపించవు. టాక్సిక్ పాజిటివిటీ రిస్క్. కొన్నిసార్లు ఈ కాన్సెప్ట్ మనం పూర్ గా ఉంటే అది నెగిటివ్ థింకింగ్ వల్లే అని చెప్పడానికి మిస్యూజ్ అవుతుంది. అది చాలా డేంజరస్. ఎందుకంటే లైఫ్ లో కొన్ని థింగ్స్, ఎకనామీ, హెల్త్ కండిషన్స్, ఆపర్చునిటీస్ ప్యూర్లీ థాట్స్ వల్ల కంట్రోల్ అవ్వవు. రియల్ స్ట్రగుల్స్ ని ఇగ్నోర్ చేసి జస్ట్ థింక్ పాజిటివ్ అని చెప్పడంలో మీనింగ్ లేదు. నో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నో రిజల్ట్. కేవలం విజన్ బోర్డ్ పెట్టుకొని థింకింగ్ మాత్రమే చేస్తూ యాక్షన్ తీసుకోకపోతే ఏది జరగదు. ఇప్పుడు రియల్ గా వర్క్ అయ్యే మెథడ్ చెప్తా. ప్యూర్ బిలీఫ్ కాదు, సైన్స్ ప్లస్ యాక్షన్ కలిపి. స్టడీస్ ప్రకారం సైకాలజిస్ట్ గాబ్రియల్ ఓప్ మెథడ్ ని క్రియేట్ చేశారు. W అంటే విష్, మన గోల్ ఏంటని క్లియర్ గా ఐడెంటిఫై చేయటం. O అంటే అవుట్కమ్,
ఆ గోల్ అచీవ్ అయితే ఎలా ఫీల్ అవుతామో విజువలైజ్ చేయటం. ఓ అంటే ఆబ్స్టికల్, మన పాత్ లో ఉన్న రియల్ ఆబ్స్టికల్స్ ఏంటి అని ఆనెస్ట్ గా ఐడెంటిఫై చేయటం. పి అంటే ప్లాన్, ఆ ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ముందే ప్లాన్ చేసుకోవటం. ఇది నార్మల్ మేనిఫెస్టేషన్ కన్నా బెటర్, ఎందుకంటే ఇది ఓన్లీ పాజిటివ్ థింకింగ్ మీద డిపెండ్ అవ్వదు. చాలా సెలబ్రిటీస్, అథ్లెట్స్ తమ సక్సెస్ కి మేనిఫెస్టేషన్ క్రెడిట్స్ ఇస్తారు, కానీ డీప్ గా చూస్తే వాళ్ళు అందరూ కన్సిస్టెంట్ డైలీ యాక్షన్, ప్రాక్టీస్, డిసిప్లిన్ ఫాలో చేశారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే విజువలైజేషన్ టెక్నిక్ వాడతారు, కానీ దాంతో పాటు ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, పేషెన్స్ కూడా ఉంటుంది. కేవలం ఆలోచన వల్ల సక్సెస్ రాలేదు, మ్యాసివ్ కన్సిస్టెంట్ యాక్షన్ వల్ల వచ్చింది. మేనిఫెస్టేషన్ అనే వర్డ్ చుట్టూ ఉన్న మ్యాజిక్ ని తీసేసి దీని వెనకున్న సైకాలజీ, ఫోకస్, బిలీఫ్, కన్సిస్టెంట్ యాక్షన్ ని యూజ్ చేసుకుంటే రియల్ గా లైఫ్ చేంజ్ అవుతుంది. యూనివర్స్ మన కోసం స్పెసిఫిక్ గా పనిచేయదు, మన ఓన్ బ్రెయిన్, మన బిహేవియర్, మన డెసిషన్ వల్ల అది జరుగుతుంది. ఇది తెలుసుకోగానే నువ్వు మేనిఫెస్టేషన్ ని ఒక మ్యాజిక్ విష్ లిస్ట్ లా కాకుండా ఒక మెంటల్ ట్రైనింగ్ టూల్ లా వాడతావు. యూనివర్స్ నాకు ఇవ్వాలి అని వెయిట్ చేయకుండా నేను నా ఫోకస్, నా యాక్షన్, నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే నా లైఫ్ చేంజ్ అవుతుందని అర్థం చేసుకోవటమే అది రియల్ మేనిఫెస్టేషన్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే మేనిఫెస్టేషన్ ప్యూర్ మ్యాజిక్ కాదు, అలా అని ప్యూర్ ఫేక్ కూడా కాదు. ఇది సైకాలజీ ప్లస్ బిలీఫ్ ప్లస్ ఫోకస్డ్ యాక్షన్ కలిపితే ఒక పవర్ఫుల్ మెంటల్ టూల్. నువ్వు దేని గురించి కరెక్ట్గా వాడితే లైఫ్ రియల్గా చేంజ్ అవుతుంది, కానీ కేవలం కళ్ళు మూసుకొని విష్ చేసినంత మాత్రాన సరిపోదు, యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.